సో, ఇవాళ వచ్చేసి పేజ్ నంబర్ 188. ఓకేనా? చేంజింగ్ ద వే వి డూ బిజినెస్. For the past several years, I have owned my own publication business. My motto has been that we open the email and answer the phone and handle what's in front of us. And there is plenty to do. As we did this day by day, the business grew and few people to well over 20 employees. We established our business on spiritual principles, using affirmative mind treatments to open and close the meetings. We realized that many other businesses ran on the competition and often condemning the others. And we did not want to put that energy out to the others, knowing that it would come back to twofold. ఓకే. సో, యాక్చువల్‌గా ఏంటంటే, లూయిస్ హే గారు తన ఓన్ పబ్లికేషన్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికి హే హౌస్ అన్నది యాక్చువల్‌గా ద మోస్ట్ వండర్‌ఫుల్ పబ్లికేషన్ హౌస్ అని చెప్పొచ్చు. ఇప్పటికి ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఎన్నో చక్కటి వాల్యూస్‌తో ఇంకా హే హౌస్ రన్ అవుతోంది. ఈ రోజుకి కూడా ఎంతోమంది వండర్‌ఫుల్ పీపుల్‌ని ద మోస్ట్ వరల్డ్ అంటే చాలా అద్భుతమైనటువంటి స్పిరిచ్యువల్ లీడర్స్‌ని ఎంతో మందిని వాళ్ళ పుస్తకాల రూపంలో మనందరికీ పరిచయం చేసిన ఒక అద్భుతమైన పబ్లిషింగ్ హౌస్ అన్నమాట. స్టిల్ ఈ రోజుకి కూడా హే హౌస్ అన్నది. హే హౌస్ అనే పబ్లికేషన్స్. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఎన్ని వందల అద్భుతమైన పుస్తకాలు వాళ్ళ పబ్లికేషన్స్ నుంచి వచ్చాయో మీకు తెలుస్తదనమాట. సో, లూయిస్ హే గారి పేరు నుంచే వచ్చింది ఆ హే హౌస్ అన్నది. ఓకేనా? సో, ఏంటి అంటే తను యాక్చువల్‌గా పబ్లికేషన్ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే జస్ట్ స్టార్టింగ్‌లో ఏంటంటే ఈమెయిల్స్ అందుకోవడము, జస్ట్ ఫోన్ కాల్స్ అందుకోవడము అండ్ ఓకే. వాళ్ళకి ఏదొచ్చిందో దాన్ని డీల్ చేయడము. సో, ఇట్లాగే ఉండేదనమాట. ఆ తర్వాత అది చక్కగా క్రమక్రమంగా పెరిగి ఓవర్ 20 ఎంప్లాయీస్ అయ్యేదాకా అయిందనమాట. యాక్చువల్‌గా వాళ్ళ బిజినెస్ ఎప్పుడు కూడా ఈ లూయిస్ హే గారి బిజినెస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్, స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ ఆధారితంగా వాళ్ళ బిజినెసెస్ అంతా జరిగేదంట. ఇప్పుడు చూడండి వాళ్ళేదైనా ఓకే. ఒకళ్ళొచ్చారు. వాళ్ళు నేను మీ పబ్లికేషన్ ద్వారా నేను ఈ పుస్తకాన్ని రాసి పబ్లిష్ చేయాలనుకుంటున్నాను అని ఒకరొచ్చారనుకోండి. ఏంటంటే వాళ్ళెప్పుడైనా బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు అండ్ ఆ బిజినెస్ మీటింగ్స్ క్లోజ్ చేసేటప్పుడు చక్కటి అఫర్మేషన్స్ ఇచ్చుకొని చాలా పాజిటివ్ దృక్పథంతో అన్నమాట. సో, చాలా చక్కటి అఫర్మేషన్స్ చెప్పుకొని, మైండ్ ట్రీట్‌మెంట్స్ చేసుకొని, అప్పుడే ఒక బిజినెస్ మీటింగ్ ఓపెన్ చేసేవారంట. అలాగే క్లోజ్ చేసేవారట. సో, చూడండి ఎంత బావుంది. అండ్ ఏంటి అంటే, చాలా మటుకు అప్పటికే తను చూసేటప్పుడు ఏంటంటే, చాలా మటుకు ఇంకా తనొక్కరే కాదు కదా పబ్లిష్ చేసేది. పబ్లిషింగ్ హౌస్. సో, వేరే బోలెడన్ని పబ్లికేషన్ బిజినెసెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఏంటి అంటే, చాలా కాంపిటీషన్‌తో రన్ అయ్యేవన్నమాట. వాళ్ళ ఆ ఆథర్‌ని పట్టుకున్నారా, నేను ఇంకొకడిని ఆథర్‌ని పట్టుకుంటాను. వాళ్ళ కాంపిటీషన్‌గా రాయిస్తాను. సో, ఇట్లా ఏంటంటే, కాంపిటీషన్‌తోని తర్వాతేంటంటే, ఇతరులను తక్కువ చేయాలని చెప్పి ఇలాంటి ఉద్దేశాలతో ఎన్నో బిజినెస్‌లు రన్ అవ్వడం అప్పటికే నేను చూస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి ఒక ఎనర్జీ మేము మా బిజినెస్‌లో మేము రన్ అయ్యేటప్పుడు కేవలం స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ మీదే రన్ అవుతాము. ఎందుకంటే మనం ఏదైతే బయటకిస్తున్నామో అదే మనకి రెండింతలు వెనక్కి తిరిగొస్తుంది. మనం గనక కాంపిటీషన్‌ని ఇతరుల్ని అణిచివేయాలని, ఇతరులని తగ్గించి వేయాలని చెప్పి ఈ భావనతో మనం వర్క్ చేస్తుంటే అదే మనకి రెండింతలై తిరిగి వచ్చి మనని అణిచివేస్తుంది. అదే గనక లేదు లేదు నా పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ అయ్యే ప్రతి ఒక్క పుస్తకం కూడా ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఎంతో సహాయం చేయాలి వారికి అని చెప్పి అటువంటి ఒక స్పిరిచ్యువల్ కాన్సెప్ట్‌తోనో అటువంటి ఒక సహృదయంతో గనక చేస్తే అదే మళ్ళీ వాళ్ళకి వెనక్కి తిరిగొస్తుంది కదా! సో, అట్లా అన్నమాట. అది అన్నమాట తన భావన. సో, బిజినెస్ అంటే కేవలం పక్కన వాళ్ళని దించేయాలనో, పక్కన వాళ్ళని అంటే పక్కన వాళ్ళని చెడగొడితేనో, లేదంటే వాడిని పడగొడితేనో అప్పుడే నేను నించుంటాను అని అనుకోవడం పిచ్చితనం, అపోహ. యూనివర్స్ నుంచి అంతే గదా! ఇప్పుడేంటంటే పక్కన వాళ్ళు కారు కొనుక్కున్నారు, బంగ్లా కొనుక్కున్నారంటే మనకేం తక్కువైపోయినట్టు కాదు. వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళనేదో తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్‌లో సకల సంపదలు ఉన్నాయి. సో, నీకేది కావాలి అనేది నీ యూనివర్స్ తప్పకుండా నీకిస్తుంది. నువ్వు ముందు కోరుకుని తీరు. అంతేగాని పక్కన వాళ్ళని చూసి మనం జెలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళని కిందకి దించితే కానీ మనం పైకెదుగుతామన్నది ఆలోచన. అది అపోహ అన్నమాట. రాంగ్ బిలీఫ్. ఓకేనా? We decided that if we are going to live by the philosophy, we are not going to operate under the old concepts of doing business. If problems arose, we would spend time affirming what we wanted to change. సో ఏంటి అంటే వాళ్ళు క్లియర్‌గా ఈ బిజినెస్ ఆపరేట్ చేసుకునేటప్పుడు లూయిస్ హే గారు వాళ్ళ స్టాఫ్‌తో కూర్చొని వాళ్ళు క్లియర్‌గా ఒకటే చెప్పుకున్నారంట. మనము చాలా ఉన్నతమైన ఫిలాసఫీస్ అండ్ ప్రిన్సిపల్స్‌తో మనం ఆపరేట్ చేయబోతున్నాము. ఓల్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఎవరినో ఏదో అంటే మభ్యపెట్టి, వాళ్ళని చీట్ చేసి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్న ఓల్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెసెస్ మనకి వద్దే వద్దు. ఒకవేళ ఏదైనా సమస్యొచ్చిందా?
తప్పకుండా మనందరం కలిసి కూర్చొని కొంత టైమ్‌ని స్పెండ్ చేసి చక్కటి అఫర్మేషన్స్ చెప్పుకొని ఆ ప్రాబ్లమ్‌ని మార్చే ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పేసి చెప్పారట. We also had a soundproof a screening room where the employees could let the steam off without being heard or judged. It was also a place where they could meditate or relax. We supplied it with plenty of tapes for the people to listen to. It became a safe haven in times of difficulty. యాక్చువల్‌గా వాళ్ళ ఆఫీస్‌లో అంట ఒక సౌండ్ ప్రూఫ్ అంటే అసలు మనం ఎంత గట్టిగా అరిచినా గాని బయటకి వినపడదనమాట. అటువంటి సౌండ్ ప్రూఫ్ స్క్రీమింగ్ రూమ్ అంటే గట్టిగా అరవచ్చనమాట ఆ రూమ్‌లో. అటువంటి రూమ్‌ని ఒకటి ఏర్పాటు చేశారంట. ఎప్పుడైనా ఇప్పుడు మనకి యాక్చువల్‌గా కొంత వర్క్ ఉంటూ ఉంటుంది. అందులో బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి అసలు అమ్మో! ఇది నా వల్ల కావట్లేదు అన్నప్పుడు ఆ టెన్షన్ బిల్డ్ అయిపోయినప్పుడు అసల ఏదైనా అరిచేసామో లేదంటే పక్కనోళ్ళ మీద ఏదన్నా ఒక మాట అనేసామనుకో, అప్పుడు యాక్చువల్‌గా మనం చల్లటం చూస్తుంటాం గదా! సో, అలా కాకుండా ఏంటి అంటే, ఆవిడ మీకేదన్నా బాగా టెన్షన్ బిల్డప్ అయిపోయి, మీరొకవేళ అంటే పక్కన ఎంప్లాయీస్ మీతో పాటున్న తోటి కొలీగ్స్ మీ మాట వినట్లేదు అని అనుకున్నప్పుడు, మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారనుకున్నప్పుడు, మీ లోపల ఆ కోపం అనేది బాగా బిల్డ్ అయిపోయినప్పుడు, ఆ యాంక్సైటీ అనేది బాగా బిల్డ్ అయినప్పుడు, మీరొకవేళ అరవాలి అనుకుంటే చక్కగా ఆ రూమ్‌లోకెళ్ళి తలుపేసుకొని, గట్టిగా అరిచి అసలు దాన్ని వదిలిపెట్టేయండి దాన్ని బయటికి. అని చెప్పేసి తనొక స్క్రీమింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ రూమ్‌లో ఎంతో మంది వెళ్లి మెడిటేట్ చేసుకుంటారంట, రిలాక్స్ అవుతూ ఉంటారంట. అండ్ లూయిసే గారు ఎన్నో టేప్స్ పెట్టారంట. ఇదివరకు మనకు తెలుసు కదా! టేప్ రికార్డర్‌లో చిన్న చిన్న క్యాసెట్స్ ఉండేవి. సో, అట్లాంటి క్యాసెట్స్ పెట్టేవారట. ఆ క్యాసెట్స్‌లో ఎన్నో పాజిటివ్ అఫర్మేషన్స్ అవన్నీ కూడా టేప్ చేసి పెట్టేవారట. అది అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఆ సమయంలో వాళ్ళకి అవసరం అనుకుంటారో, ఆ రూమ్‌లోకెళ్ళి అవన్నీ చక్కటి టేప్స్ వినేవారట. ఆ రూమ్ అనేది అందరికీ కూడా ఒక సేఫ్ ప్లేస్ లాగా తయారైపోయింది అని చెప్పేసి లూయిస్ హేగర్ చెప్తున్నారనమాట. I remember a time when we are having many problems with our computer system. Every day something would break down. Because I believe machines reflect our consciousness, I realized that many of us were sending negative energy to the computers and we were expecting them to constantly break down. I had affirmations programmed into the computer. Good morning, how are you today? I'll work well when I'm loved. I love you. In the morning, when everybody turned on their computers, the message would appear. And it's amazing how we had no more problems with the computers. యాక్చువల్‌గా ఒకానొక సమయంలో వాళ్ళ ఆఫీస్‌లో ఉండే ఏదో ఒక కంప్యూటర్ ఏదో ఒక ప్రాబ్లమ్‌తో బ్రేక్ డౌన్ అయ్యేదంట. అసలు అర్థమయ్యేది కాదంట. ఓకే. ప్రతిరోజు ఏదో ఒక సమస్యొస్తుంది కంప్యూటర్‌తో. అంటే ఏంటి అంటే తను అంతకుముందు ఒక చాప్టర్‌లో కూడా చెప్పారు గుర్తుందా మీకు? మనం వాడే వస్తువులు అవి కూడా మన యొక్క కాన్షియస్‌నెస్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. మన యొక్క భావాలను అద్దం పడుతూ ఉంటాయి అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్పారు. కార్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. కార్ టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఒక ఆమెది కార్ విండో షీల్డ్ పగిలిపోయింది. సో, వాళ్ళు ఏవైతే ఉద్దేశాలతో, ఏవైతే భావనలతో ఉంటున్నారో, వాళ్ళు చుట్టూతో ఉండే వస్తువుల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, కంప్యూటర్స్ ఇలా బ్రేక్ డౌన్ అవుతున్నాయి అంటే గనక ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసే యొక్క ఎంప్లాయీ సరిగ్గా దాన్ని యూజ్ చేయ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క భావనలు సరిగ్గా లేకపోవడమో, లేదు అంటే గనక కంప్యూటర్‌ని సరిగ్గా దాన్ని ఎలా యూజ్ చేయాలో యూజ్ చేయకపోవడమో, దాన్ని ఏంటంటే ఇష్టానుసారంగా, పిచ్చి పిచ్చిగా లేదంటే దాని మీద "నువ్వు ఫాస్ట్‌గా కానీ, ఏంటి ఇంత స్లోగా చేస్తుంది కంప్యూటర్" అని చెప్పేసి తిట్టడము, ఇట్లాంటివి చేయడం మూలాన అది కంప్యూటర్స్ బ్రేక్ డౌన్ అవుతున్నట్టున్నాయని తను రియలైజ్ అయ్యి ఏం చేశారంటే ప్రతి ఒక్క కంప్యూటర్ మీద జస్ట్ ఇలా కంప్యూటర్ స్టార్ట్ బటన్ నొక్కంగానే ఒక స్క్రీన్ మీద ఒక మెసేజ్ డిస్‌ప్లే అవుతదనమాట. తను ఆ మెసేజ్ అన్ని కంప్యూటర్స్‌లో ఫీడ్ చేసి పెట్టారనమాట. ఏంటి అంటే, ఆ మెసేజ్ ఎవరైతే ఆన్ చేస్తారో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే? నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగా పనిచేస్తాను. ఎప్పుడు అంటే, నువ్వు నన్నెంతో ప్రేమించినప్పుడు. అండ్ ఐ లవ్ యూ. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మెసేజ్ కంప్యూటర్‌లో ఉంచేవారట. ఓకేనా. నన్నెప్పుడైతే నువ్వు ప్రేమించి నాతో కాస్త సహనంతో, నా పట్ల దయతో నువ్వు వ్యవహరిస్తావో, అప్పుడు నేను చాలా చక్కగా పనిచేస్తాను అని చెప్పేసి ఆ మెసేజ్ కంప్యూటర్ దాని మీద ఉంచేవారట లూయిస్ హే గారు. ఎప్పుడైతే ఆన్ చేయంగానే స్క్రీన్ మీద అదొచ్చేదంట. అప్పటినుంచి అండ్ ఎప్పుడైతే తన ఎంప్లాయీస్‌తో మాట్లాడారో, అప్పటినుంచి కూడా ఒక్కసారి కూడా ఒక కంప్యూటర్ కూడా ప్రాబ్లమ్ ఇవ్వలేదంట. సో, అలా చెప్పారనమాట లూయిస్ హే గారు. సో, ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు మన చుట్టూతో ఉండే ఏదైనా ఒక వస్తువు మాటి మాటికి మనకి సమస్య పెడుతుంది అంటే గనక, ఏదో ఒక మన భావన రిఫ్లెక్ట్ చేయడం కానీ, లేదు అంటే గనక దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదని చెప్పి. సో, ఇప్పుడు లూయిస్ హే గారు ఏదైతే కంప్యూటర్స్‌తో చేశారో, అదే మనం కూడా ఆ వస్తువు పట్ల మనం కూడా అవే అఫర్మేషన్స్ దానికి తగ్గట్టు అఫర్మేషన్స్ మనం కూడా చేసుకొని, మనం కూడా ఆ వస్తువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆ వస్తువు కూడా సరిగ్గా పనిచేయడం బిగిన్ అవుతుంది. మన మిక్సీ సరిగ్గా పనిచేయట్లేదా?
గ్రైండర్ సరిగ్గా పనిచేయట్లేదా? స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదా? కుక్కర్‌లు సరిగ్గా పనిచేయట్లేదా? సో, ఏదైనా మాటి మాటికి ఇబ్బంది పట్టే వస్తువు మీ జీవితంలో ఏదైనా ఉందనుకోండి, మీరు డే టు డే లైఫ్‌లో తప్పకుండా దానికొకసారి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను నిన్ను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటానని ఒక్కసారి దానికి చెప్పి చూడండి. ఖచ్చితంగా నార్మల్‌గా వర్కౌట్ అవుతుంది. నేనొకసారి ఒక ఇంటర్వ్యూలో అనమాట ఈ పిరమిడ్ పీఎంసీ ఛానెల్‌లో ఒక మెడిటేటర్ చెప్పగా విన్నాననమాట. ఏంటి అంటే అనుకోకుండా ఒక సీనియర్ మాస్టర్ ఫోను చేసి, "మేడం ఇవాళ మేము అటుగా వస్తున్నాము ఒక క్లాస్ కండక్ట్ చేయడానికి. మేము మీ ఇంటికి ఒక 10 మందొస్తున్నాం మేడం. కొంచెం భోజనాలు ఏర్పాటు చేయగలరా?" అని చెప్పేసి అడిగారట ఆయన. అయితే ఆవిడ అప్పటికే 25 సంవత్సరాలుగా ఆ స్టవ్ యూజ్ చేస్తుందంట. ఏంటంటే వాళ్ళ అత్తగారు ఇచ్చిందంట ఆ స్టవ్వు. అండ్ 25 సంవత్సరాలుగా అది యూజ్ చేస్తుందంట. అయితే ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు అసలు మంటే రాకుండా, వెలగకుండా అట్లా ఉంటుందంట ఆ స్టవ్వు. అయితే ఏంటంటే తీరా ఈ 10 మందొస్తారని చెప్పారు గదా! ఆవిడ వంట చేద్దామని చెప్పి బిగించేస్తే అసలు మంటే రావట్లేదంట దాంట్లో నుంచి. అయితే కొంచెం సేపు దాని ముందు కూర్చొని ధ్యానం చేసి, "అమ్మా నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఒక చక్కటి మెడిటేషన్ చెప్పడానికి అంటే ఈ ఆత్మజ్ఞానం పంచటానికి ఎంతో, ఎంతో మంది మాస్టర్స్ ఈరోజు మన ఇంటికొస్తున్నారు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చేయాలని నేను చూస్తున్నాను. దయచేసి నాకు హెల్ప్ చెయ్యి. దయచేసి నాకు సహకరించు" అని చెప్పేసి బాగా మెడిటేషన్ చేసి ఆవిడ చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ ఆ స్టవ్‌కి చెప్పుకున్నారంట. ఇంకా ఆ తర్వాత నుంచి యాక్చువల్‌గా మళ్ళీ ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఇంటర్వ్యూ జరిగిందనమాట. ఇప్పటికి 10 సంవత్సరాలయిందమ్మా నేను ఆ మెడిటేషన్ చేసి అఫర్మేషన్ చెప్పుకున్న తర్వాత. ఈ రోజుకి కూడా ఆల్‌మోస్ట్ నేను 35 సంవత్సరాల నుంచి అదే స్టవ్ యూజ్ చేస్తున్నాను. మా అత్తగారిచ్చింది. ఈ రోజుకి మళ్ళీ అసలు ప్రాబ్లమ్ అంటూ రాలేదు. ఎలా రెక్టిఫై అయింది? ఎలా బాగా మంట వచ్చింది? అసలు నాకు తెలీనే తెలీదు. బట్ నేను నమ్మాను. నేను నమ్మాను. నేను మెడిటేషన్ చేశాను. నేను పాజిటివ్ అఫర్మేషన్స్ దానికిచ్చాను. ఇంక అంతే అప్పటినుంచి చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. నాకప్పుడు యాక్చువల్‌గా విన్నప్పుడు అది సిల్లీగా అనిపించింది. ఇదేంటి స్టవ్ వినడం ఏంటి? ఈవిడ మెడిటేషన్ చేయడం ఏంటి? అది రెస్పాండ్ అవ్వడం ఏంటి? అని నాకు కొంచెం సిల్లీగానే అనిపించిందనమాట. తర్వాత తర్వాత నాకు మన స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఇలా మన చుట్టూ ఉండే వస్తువులు మన యొక్క కాన్షియస్‌నెస్‌ని, మన యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని అద్దం పడతాయని నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ లూయిస్ హే గారి పుస్తకంలో కూడా మళ్ళీ నాకు రియలైజేషన్ అయిందనమాట. ఓకే. మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు కూడా మన యొక్క భావనలు, మన యొక్క ఆలోచనలు, ఆహ్, మన యొక్క అంటే దాని పట్ల ఎలా వ్యవహరిస్తున్నాము అన్నదానికి అద్దం పడతాయి అని చెప్పి మళ్ళీ నాకు మాటి మాటికి ప్రూవ్ చేస్తున్నాయన్నమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ గూడా. సో, జస్ట్ అది గూడా నాకు గుర్తొచ్చింది ఎగ్జాంపుల్ షేర్ చేద్దాం అనుకున్నా. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్. Sometimes we think of things that happen, especially at work, as disasters. We must look at them for what they are. Simply life experiences that always teach us something. I know that I have had a disasters that not end up a good learning experience in the end. And it often moved me to a much better life. సారీ ఇదొకసారి మళ్ళీ చదువుతాను. నాకర్థం కాలేదు. Sometimes we think of things that happen, especially at work, as disasters. But we look at them uh, for what they are. But we must look at them for what they are. Simply life experiences that always teach us something. Simply life experiences that always teach us something. I know that I never had a disaster that did not end up a good learning experience in the end, and it often moved me to a much better life. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే మనం కొన్ని సార్లు ఏంటంటే వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడు అరెరే! నా నా వల్ల చాలా పెద్ద పొరపాటు. అసలు నేను దీన్ని కంపు చేసి వదిలిపెట్టేసాను. నా వల్ల ఇంత పెద్ద తప్పిదం అయిపోయింది. అసలు మొత్తం అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. నా వల్ల ఈ పని మొత్తం చెడిపోయింది అని చెప్పి మనం కొన్ని సార్లు ఒక డిజాస్ట్రస్ ఇది కంప్లీట్‌గా చెడిపోయింది అని మన వల్ల అయిపోయింది ఈ పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా! సో, ఏంటి అంటే అవి జస్ట్ వాటినేంటంటే ఒక లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కింద కేవలం అలాగ మాత్రమే చూడండి. అండ్ లూయిస్ హే గారు ఏం చెప్తున్నారంటే, నేను నా జీవితంలో చూసిన అన్ని డిజాస్టర్స్ కూడా ఎప్పుడైనా కానీ అంటే వాటిని నిశితంగా పరిశీలించినప్పుడు అవి ఎప్పుడు కూడా నన్ను ఒక బెటర్ లైఫ్ వైపే నడిపించినియి. ఏదైతే నా వల్ల తప్పిదం అయిపోయింది అని అనుకుంటున్నానో, అట్ ది ఎండ్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి లేదంటే దాని నుంచి బయటకొచ్చేసరికి దానివల్ల నాకు మంచే జరిగింది తప్పించి, దానివల్ల నాకొక మంచి లెసనే నేర్పింపబడింది తప్పించి, అంతకు మించి అసలు ఎప్పుడూ కూడా ఒక డిజాస్టర్ అన్నదాన్ని డిజాస్టర్ అని అంటే దాన్ని కేవలం జస్ట్ ఏంటంటే
జస్ట్ ఒక సింపుల్ లైఫ్ లెసన్ కింద చూడండి. అండ్ ఎప్పుడు కూడా తన లైఫ్‌లో ఏంటి అంటే, ఏ ఒక్క డిజాస్టర్ కూడా ఒక మంచి లెసన్ నేర్పించకుండానో, ఒక మంచి అంటే తనొక మంచి స్థాయిలోకి నెక్స్ట్ స్థాయిలోకి పంపించకుండానో అసలు లేనే లేదట. ప్రతిసారి కూడా ఒక మంచి లెసన్ నేర్పించేదట. లేదు అంటే గనక తను ఇంకా మచ్ బెటర్‌గా తనని తయారు చేసేదట. అలా చెప్తున్నారు. For instance, recently my company, Hay House, was not doing well. Like the economy, our sales would go up and down, and it appeared that sales were down and staying the way it at least for the moment. However, we did not adjust to that, and month after the month, we were spending more than we took in. Anyone who has owned a business knows that it is not the way to do it. Eventually, it looked as if I would lose my business, and if I didn't take some drastic measures. సో ఏంటి అంటే ఒకానొక సమయంలో హే హౌస్ ఆవిడ ఏదైతే పబ్లిషింగ్ కంపెనీ ఏవైతే నెలకొల్పారో, అయితే ఏంటి అంటే సేల్స్ బాగా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేవంట. అసలు సేల్స్ ఒకానొక సమయంలో అయితే సేల్స్ కంప్లీట్‌గా అసలు డౌన్ అయిపోయి, ఇంకా ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా బిజినెస్ మూతపడిపోతుందేమో అనేసి అనిపించిందంట లూయిసే గారికి. మంత్ ఆన్ మంత్ ఎలా అయ్యేదంటే తను యాక్చువల్‌గా అంటే వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు కానీ, వాళ్ళకొస్తున్న డబ్బులతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువగా స్పెండ్ చేసేవారనమాట. అంటే ఎంప్లాయీస్‌కి జీతాలివ్వడం కానీ, లేదు అంటే వాళ్ళ పబ్లిషింగ్ అంటే ఆ ప్రింటింగ్‌కి వీటన్నిటికి చాలా ఎక్కువ స్పెండ్ చేసేవారంట. అండ్ ఏంటి అంటే యాహ్! తను ఫైనల్‌గా ఏంటి అంటే, ఇంకసలు నేను ఈ బిజినెస్‌ని కోల్పోతానేమో అనే స్థితికొచ్చేసారట లూయిసే గారు. అండ్ అప్పుడు తను చాలా ఒక డ్రాస్టిక్ మెజర్స్ చాలా అంటే కొన్ని చాలా పెనుమార్పులు తీసుకొచ్చారట తన బిజినెస్‌లో. అవేంటి అంటే, those drastic measures included letting go of half of my staff. You can imagine how difficult it was for me to do that. I remember walking into the conference room where all my staff had gathered to deliver the news. I was in tears, but I knew that it had to be done. As difficult as it was for all of us, I also trusted that my much loved employees would soon find a new and a better jobs. And almost all of them have. Some of them have even started their own business and are very successful. At the darkest time, I kept knowing and affirming that this experience would turn out to be the highest good of all the concerned. సో, ఆ పెను మార్పులేంటట తన బిజినెస్‌లో తను చేసింది అంటే, తన సగానికి సగం స్టాఫ్‌ని తన ఉద్యోగంలోంచి తీసేయాల్సొచ్చింది. నాలాంటి ఒక మనిషికి ఒక్కసారి ఊహించండి ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పేసి. నేను ఈ ఎల ఇది ఇలా అంటే సగానికి సగం స్టాఫ్‌ని నేను పంపించేసేయడానికి నేను కాన్ఫరెన్స్ అంటే మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అసలు నేనైతే విపరీతంగా ఏడుస్తూ ఉన్నాను. అసలు నాకు చాలా చాలా బాధనిపించింది. నేను ప్రతి ఒక్క ఎంప్లాయీని తను లూయిస్ హే గారు ఎంతో ప్రేమించేవారనమాట. సో, అటువంటిది అసలలాంటి ఒక స్టాఫ్‌ని నేను వదులుకోవడం చాలా చాలా బాధాకరంగా అనిపిచ్చింది. కాకపోతే ఈ బిజినెస్‌ని నేను కాపాడటానికి ఒక మంచి అంటే సదుద్దేశంతో క్రియేట్ చేయబడినటువంటి ఈ బిజినెస్‌కి నేను న్యాయం చేకూర్చాలి అంటే గనక నేను ఇటువంటి పెను మార్పులు తీసుకోక తప్పదు అని చెప్పి తను అర్థం చేసుకొని, కాకపోతే తను మాత్రం ఎప్పుడైతే ఈ స్టాఫ్‌ని సగానికి సగం మంది స్టాఫ్‌ని తను దలుచుకున్నారో అండ్ పంపించడానికి సిద్ధపడి అండ్ ఆ న్యూస్‌ని చెప్పడానికి తను సిద్ధపడ్డారో, అప్పుడేంటంటే ఎవరైతే స్టాఫ్‌ని తను తీసేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా చక్కటి ఉద్యోగాలు, వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు పొంది వారు మరింత సమృద్ధిగా వాళ్ళు మరింత మంచి ఆపర్చునిటీస్‌తో వాళ్ళు హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు అని చెప్పి ఎఫర్మ్ చేశారంట బాగా. అండ్ నిజంగా అలాగే అయ్యిందంట. ఎవరైతే స్టాఫ్ తన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారో, వాళ్ళు చాలా చక్కటి మంచి ఉద్యోగాలు రావటమే కాకుండా, కొంతమంది వాళ్ళ ఓన్ బిజినెస్‌లు స్టార్ట్ చేసుకొని చాలా సక్సెస్‌ఫుల్ అయ్యారనమాట. సో, తనేం చెప్తున్నారంటే, ఈవెన్ డార్కెస్ట్ టైమ్‌లో అంటే ఏంటి అంటే, చాలా ఇంకసల కంప్లీట్‌గా బిజినెస్సే నేను కోల్పోతున్నాను అన్న పరిస్థితికి అంటే అంత దారుణంగా దిగజారిపోయిన తన అంటే బిజినెస్ అంత దారుణంగా దిగజారిపోయింది కదా! సో, ఆ టైంలో కూడా ఏంటి అంటే, తను ఒకటే మాట అనుకున్నారంట. చాలా ఎఫర్మేషన్స్ చెప్పుకునేవారంట. ఏంటి అంటే, ఇది ఏదైతే కష్ట సమయం నేను ఫేస్ చేస్తున్నానో, ఇది నా హైయెస్ట్ గుడ్. అంటే నా యొక్క అత్యుత్తమైనటువంటి మంచి కోసమే ఇటువంటి మార్పు అనేది జరుగుతుంది. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ నేను నమ్ముతున్నాను. నేను విశ్వసిస్తున్నాను. ఏమని? ఇటువంటి ఒక కష్టతరమైన సమయం వచ్చింది కదా! ఈ సమయం నన్ను తప్పకుండా మంచి వైపు నడిపించడానికే అని తను నమ్మేవారనమాట. చాలా సార్లు ఏంటంటే మనకేదైనా ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, చాలా మంది చాలా డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. ఒక విషయానికే ఏంటంటే, ఒక కష్టతరమైన విషయం వచ్చిందనుకోండి, కొంతమంది ఏంటంటే, ఆ కష్టానికి, నష్టాలకి, సుఖాలకి తొనకుండా, బెనకుండా మధ్య మార్గంలో నడుచుకుంటూ ఎళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే, కష్టం వచ్చిందనుకోండి,
లేదు తప్పకుండా ఈ కష్టం తర్వాత సుఖం ఉంటుంది, మంచి ఉంటుంది అని చెప్పి చాలా ధైర్యంగా, వీరోచితంగా దాన్ని ఎదుర్కుంటారు. చాలా తేలికగా దాన్ని ఆడుతూ, పాడుతూ, ఆనందంగా ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది ఒక కష్టం వచ్చిందని చెప్పి దుఃఖంలో పడిపోయి, దాని నుంచి నెగెటివ్ సైడ్‌లోకెళ్ళిపోయి ఇంకా లేనిపోని దుఃఖాలను కూడా వాళ్ళ జీవితంలోకి అట్రాక్ట్ చేసుకొని, ఇంకా మరింత దుఃఖాల్లోకి కూరుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఏంటి అంటే ఇక్కడ చూడండి కేవలం లూయిస్ హే గారు తనకి కూడా ఒక కష్టం వచ్చింది. కానీ కష్టం వచ్చినప్పుడు ఏమని బిలీవ్ చేశారు? ఈ కష్టము నన్ను తప్పకుండా నా 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 జీవితంలోకి నాకు అంటే నాకు అవసరమైనటువంటి ఉన్నతమైన పాఠాలను నాకిస్తూ, నన్ను ఖచ్చితంగా మంచి స్థాయిలో నిలబెట్టడానికే ఈ కష్టం అనేది వచ్చింది. ఈ ఛాలెంజ్ నేను తప్పకుండా దాటగలనని తను విశ్వసించారు. అదలాగే జరిగింది. సో, మన నమ్మకం ఎలా ఉందో, మన దృష్టి ఎలా ఉందో, మన సృష్టి అలాగే ఉంది. మన నమ్మకాలెలా ఉన్నాయో, మన చుట్టూ పరిస్థితులు కూడా అలాగే తయారవుతాయని ఎగ్జాంపుల్ కింద చెప్పడానికనమాట లూయిస్ హే గారు చెప్తోంది ఇది. Of course, everyone else assumed the worst. Rumors were flying that Hay House was a belly up. Not just within the people I knew, but all over the country. Our sales staffs were surprised that so many business people even knew about our company, let alone in its financial condition. I have to admit that we took a great joy in proving those forecasts wrong. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఎప్పుడైతే ఈ హే హౌస్ అన్నది హే హౌస్ అనే పబ్లిషింగ్ హౌస్ ఇంత దారుణమైన పరిస్థితికొచ్చేసరికి ఇంకా రూమర్స్ మొత్తం ఆల్ ఓవర్ ది కంట్రీ వచ్చేసిందంట. ఇక హే హౌస్ దివాళా తీసేసిందిరా, అయిపోయింది దాని పని అని చెప్పేసనమాట. ప్రతి ఒక్కరు ఆల్ ఓవర్ ది కంట్రీ అందరూ బిజినెస్ పీపుల్ చాలా అలాగే మాట్లాడుకునేవారంట. అయితే వాళ్ళందరి యొక్క ఊహాగానాల్ని మేము తప్పు అని ప్రూవ్ చేశాము. ఎలా? బై టైటనింగ్ అవర్ బెల్ట్స్ ట్రెమెండస్‌లీ. వి డిడ్న్ట్ గో బెల్లీ అప్. బెల్లీ అప్ అంటే దివాళా తీయడం అన్నమాట. విత్ అవర్ స్మాలర్ స్టాఫ్, ఈచ్ ఆఫ్ us determined to make it work. We come through it very well. But most importantly, we have learned a lot. సో, చాలా తక్కువ మంది స్టాఫ్‌తో ఏంటి అంటే, చాలా చక్కగా మేము ఎంతో డిటర్మైన్డ్‌గా అంటే ఎంతో ప్యాషనేట్‌గా ఆహ్, ఎంతో డిటర్మైన్డ్‌గా వాళ్ళు వర్క్ చేశారనమాట. వర్క్ చేసి ఏంటి అంటే, ఆ దివాళా తీసే కంపెనీని మళ్ళీ పైకి తీసుకొచ్చారనమాట. అట్ ది సేమ్ టైమ్ ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. చాలా నేర్చుకున్నాం మేము ఈ ప్రాసెస్‌లో. ఈ దివాళా తీసే స్థాయి నుంచి మళ్ళీ చక్కగా నిలదొక్కుకొని మళ్ళీ ఒక వండర్‌ఫుల్ పబ్లిషింగ్ హౌస్‌గా మళ్ళీ వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఈ ప్రాసెస్‌లో అండ్ అతి తక్కువ స్టాఫ్‌తో వాళ్ళంత చక్కగా పనిచేసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. ఇన్ ద మీన్ టైమ్ హే హౌస్ ఇస్ నౌ డూయింగ్ బెటర్ థాన్ ఎవర్. అండ్ ఎప్పుడైతే ఇలాగ దివాళా తీసే పరిస్థితి నుంచి మళ్ళీ ఎప్పుడైతే నిలదొక్కుకుందో, అంతకు ముందున్న పరిస్థితి కంటే ఇంకా బాగా మెరుగైన పబ్లికేషన్ హౌస్ లాగా తయారైందంట హే హౌస్ అన్నది. మై స్టాఫ్ ఈస్ ఎంజాయింగ్ దేర్ వర్క్ అండ్ ఐ యామ్ ఎంజాయింగ్ మై స్టాఫ్. వాళ్ళందరి స్టాఫ్ కూడా ఎంతో హ్యాపీగా వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ చేసేవారట. అండ్ అలాగే తిను ఆ స్టాఫ్‌తో అంటే సంబంధాన్ని కలిగి ఉండడాన్ని తిను ఎంతో ఎంజాయ్ చేసేవారట. ఈవెన్ థో వి ఆల్ ఆర్ వర్కింగ్ హార్డర్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ దట్ నో వన్ ఫీల్స్ దట్ దే హావ్ టూ మచ్ వర్క్ టు డూ. అంటే ఎంతో అందరూ ఉత్సాహంతో ఎంతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు కదా! దాని మూలాన కొంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా మరంతే గదా! దివాళా తీసే కంపెనీని అంత తక్కువ స్టాఫ్‌తో మరి నడిపించడం అంటే మామూలు విషయం కాదు కదా! సో, ఏంటి అంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేసేవారంట. కానీ ఎవ్వరు కూడా ఏంటంటే, అమ్మో! నాకింత పనుందా? అమ్మో! నేను రాత్రింబవళ్ళు వర్క్ చేస్తున్నానే అని చెప్పి ఎవ్వరు అనుకునేవారు కాదట. ఆ ఫీలింగే ఎవరికీ వచ్చేది కాదట. We are even getting more books out than we ever did and attracting much more prosperity in all the areas of our lives. సో, ఏంటంటే ఇదివరకు కంటే చాలా ఎక్కువ పుస్తకాలు పబ్లికేషన్ కోసం వీళ్ళ దగ్గరికొచ్చేవట. అలాగే ఎంతో ఎక్కువ ధనాన్ని కూడా వీళ్ళు చక్కగా అట్రాక్ట్ చేసేవారంట వాళ్ళ జీవితంలోకి అని చెప్పేసి లూయిస్ హే గారు చెప్తున్నారు. ఐ బిలీవ్ థట్ ఎవ్రీథింగ్ డస్ వర్క్ ఔట్ ఫర్ ది బెస్ట్ ఇన్ ది ఎండ్. బట్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ హార్డ్ టు సీ దట్ వైల్ యూ ఆర్ గోయింగ్ త్రూ ది ఎక్స్‌పీరియన్స్. సో, తనేం చెప్తున్నారంటే ఏదైనా ఒక వర్స్ట్ సిట్యుయేషన్ జరిగేటప్పుడు నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ఏంటి అంటే, దాని యొక్క ఎండింగ్ చాలా బెస్ట్‌గా ఉంటుంది. అంటే మన యొక్క కంప్లీట్‌గా దృష్టి మారొచ్చు. మనమే కంప్లీట్‌గా మారిపోవచ్చు. లేదంటే గనక ఆ వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మనకెన్నో గొప్ప అవకాశాలు, గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సో, ఎప్పుడు బిలీవ్ చేస్తారంటే గనక ఏదైనా ఒక నెగెటివ్ సిట్యుయేషనో, ఏదైనా ఒక వర్స్ట్ సిట్యుయేషన్‌లో ద్వారా మనం పాస్ అవుతున్నప్పుడు ఏంటంటే, తప్పకుండా దాని యొక్క ఎండింగ్ అనేది చాలా బెస్ట్‌గా ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే ఆ వర్స్ట్ సిట్యుయేషన్ మనం ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం, మనం ఏంటంటే ఆ ఎండింగ్ బెస్ట్‌గా ఉంటుంది అన్న ఆలోచన కూడా మన బుర్రలోకి రాదనమాట. ఎంతసేపు జరిగేటువంటి ఆ సమస్యల్లో కూరుకుపోయి, అరెరే! దీనికసలు మార్గమే లేదు, దీనికి దారే లేదు, దీనికొక ఎండే లేదు అని చెప్పి ఎంతో బాధలు పడుతూ ఉంటాము. కానీ
దాని యొక్క ఎండ్ తప్పకుండా బాగుంటుంది. ఎంతో బాగుంటుంది. అని మీరు నమ్మండి అని మనకొక ఒక ఒక ఆలోచన మన బుర్రలోకి నింపుతున్నారనమాట. నిజంగానే కదా! ఏదైనా ఒక సమస్య ఫేస్ చేసేటప్పుడు నీకేం తెలుసు నేనెంత బాధ అనుభవిస్తున్నానో, నువ్వు అలాగే చెప్తావు. అంటే ఎవరైనా వచ్చి ఓ పాజిటివ్‌గా మరేం పర్వాలేదు. ఏం కాదు దీని నుంచి బయటకొస్తావంటే, నీకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాము. ఎంతసేపు ఆ బాధల్లోనే, అందులోనే దొర్లి పొర్లాడుతూ ఉంటాము. అండ్ ఏంటి అంటే ఈ బిలీఫ్ సిస్టమ్ మాత్రం పెట్టుకోమనమాట. అండ్ ఎప్పుడైనా ఆ నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు ఈ పాజిటివ్ బిలీఫ్స్ పెట్టుకోవాలన్నా కూడా కొన్ని కొన్ని సార్లు రావన్నమాట. సో, లూయిసే గారు ఏం చెప్తున్నారంటే, మనకి ఈ ఆలోచన బుర్రలో పెడుతున్నారు. ఏమంటే ఏదైనా ఒక కష్టతరమైన సిట్యుయేషన్ మనం ఫేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఎండ్ రిజల్ట్ చాలా చాలా బావుంటుంది. ఎప్పుడు? మనం దాన్ని నమ్మినప్పుడు. తప్పకుండా నేను చాలా బెటర్‌గా మారబోతున్నాను. ఈ సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తున్నాను కదా! ఇది నా మంచి కోసమే. నేను దీని నుంచి ఏదో పాఠం నేర్చుకోబోతున్నాను. నేను నా దృష్టి మారబోతోంది. నా దృక్పథం మారిపోబోతుంది. లేదు అంటే నేను మారిపోబోతున్నాను అని నువ్వు నమ్మావనుకోండి తప్పకుండా అలాగే జరుగుతుంది అని చెప్తున్నారనమాట. థింక్ ఆఫ్ ఎ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ that may have happened to you in your work or in the past in general. Perhaps you were fired or maybe your spouse left you. Now go beyond it and take a look at the big picture. Didn't many good things happen as a result of this experience? I have heard so many times, yes, that was a horrible thing that happened to me, but if it didn't happen, I never would have met so or start my own business or admit that I had an addiction or learn to love myself. సో, యాక్చువల్‌గా ఆవిడేం చెప్తున్నారంటే, ఏదన్నా మీ జీవితంలో జరిగినటువంటి ఒక మోస్ట్ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. తలుచుకోండి ఒక్కసారి. మీ వర్క్ విషయంలో జరిగిందా? లేదు అంటేగా జనరల్‌గా మీ లైఫ్‌లో ఏదైనా అసలు బాగా ఇది ఒక వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు కలిగింది అన్న దానికి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఒక్కసారి ఇప్పుడు దాని నుంచి మీరు బయటకొచ్చేసారు కదా! మీ మీ గతంలో మీకొక వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయింది. దాన్నిప్పుడు బయటకొచ్చేసారు. ఒక్కసారి దాన్ని ఒక బిగ్ పిక్చర్‌లో వెనక్కి తిరిగి ఒకసారి చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మీ జీవితం ఏమి మంచికేం మారలేదా? మీ జీవితంలో ఎటువంటి మంచి జరగలేదా? అంటే ఆ విషయం నుంచి ఆ వరస్ట్ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరేం నేర్చుకోలేదా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. చాలా మంది తనకు ఒకటే ఆన్సర్ చెప్పారంట. యెస్. అది నిజంగానే చాలా వరస్ట్ సిట్యుయేషన్ నా జీవితంలో జరిగింది. బట్ ఒకవేళ అది జరిగుండకపోతే, నేను ఇటువంటి చక్కటి వ్యక్తుల్ని నేను మీట్ అయ్యేవాళ్ళని కాదు. లేదు అంటే గనక ఆ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు జరగకపోతే నా ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేసేవాళ్ళని కాదు. లేదు నేను ఆ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ జరగకపోతే గనక నేనేంటంటే నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకునేదాన్ని కాదు. అని ప్రతి ఒక్కరు నిజంగానే ఆ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేనింత బెటర్‌గా తయారాను. యెస్, నేను ఆ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచే నేనింత అంటే నేనింత చక్కటి వ్యక్తుల్ని నేను సంపాదించుకోగలిగాను, పొందగలిగాను అని చెప్పి ఇలా అందరూ కూడా ఏదైనా ఒక వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే దాని నుంచి చాలా పాజిటివ్ థింగ్సే మనం నేర్చుకుంటాము. ఒకసారి వెనక్కి తరిచి చూసుకొని మీ జీవితంలోనే మీరు చూసుకోండి. మీకే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. By trusting the divine intelligence to let us experience in the way that is best for us, we empower ourselves to actually enjoy everything that life has to offer. Good as well as so-called bad. Okay. Try applying this to your own experiences. Notice the changes that happen to you. సో, ఏంటి అంటే, సో, భగవంతుని యొక్క ఏంటి అంటే, ఆ డివైన్ ఇంటెలిజెన్స్‌ని గనక మన జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేసే ప్రతి గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి దాంట్లో కూడా భగవంతుడా! నువ్వు నాకు సహాయం ఉండు. నువ్వు నాకు మార్గాన్ని చూపించు. నువ్వు నాకు దారి చూపించు అని ఎప్పుడైతే గనక ఆ డివైన్ ఇంటెలిజెన్స్‌ని మన జీవితంలోకి ఆహ్వానించి నాకు మార్గాన్ని చూపించు అని ఎప్పుడైతే అంటామో, ప్రతీది కూడా మన మంచికే మారుతుంది. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. వాటెవర్ ఇట్ మైట్ బి అని చెప్పి లూయిస్ హే గారు చెప్తున్నారనమాట. ఒక్క నిమిషము. యాహ్! ఇంకొక 2, 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ చేసుకుంటే ఈ చాప్టర్ అయిపోతది. ఓకేనా? ఇది కంప్లీట్ చేసుకుందాం. Those who own or operate business can begin to function as an expression of divine intelligence. It is most important to keep the lines of communication open with the employees and allow them to express their feelings about their work in the safe way. Make sure offices are neat and clean place to work. Here again, clutter in the office reflects the consciousness of the people working there. Will all the physical clutter, how can the mental or intellectual task be done well on time? You could adopt a statement of purpose that reflects the desired philosophy of your business. Okay. At Hay House, we feel our purpose is creating a world where it is safe for us to love each other. When you allow the divine intelligence to operate in all the aspects of business, then everything flows on the purpose and according to the divine plan. Most wonderful opportunities will fall into your lap.
సో, ఒకవేళ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే గనక ఎవరైనా బిజినెస్ ఆల్రెడీ ఓన్ చేసున్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటి అంటే, ఈ భగవంతుడు మనకి సరైన మార్గాన్ని అండ్ సరైన దారులని అంటే సరైన మార్గాన్ని అట్ ది సేమ్ టైమ్ సరైన ఆపర్చునిటీస్‌ని అండ్ సరైన ఏంటి అంటే మనం దృక్పథంతో నడవాలి అని చెప్పి డివైన్ ఇంటెలిజెన్స్‌ని మనం ఎప్పుడు కూడా మనలోకి ఆహ్వానించినప్పుడు అండ్ ఆహ్వానించి పని చేయాలని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ప్రతిసారి ఎంప్లాయీస్‌తో చాలా ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయండి. వాళ్ళకొక సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌ని కల్పించండి. అట్ ది సేమ్ టైమ్ ఆఫీసెస్‌ని కూడా ఎప్పుడు నీట్ అండ్ క్లీన్‌గా ఉంచండి. ఎప్పుడైతే గనక అంటే ఏంటంటే మన మన ఇల్లు నీట్ అండ్ క్లీన్‌గా ఉందనుకోండి, మనం కూడా మెంటల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటామనమాట. సో, ఏంటి అంటే ఒకవేళ గనక ఆఫీస్ అంతా చాలా ఎక్కడికక్కడ చెత్తా చెదారంగా ఇట్లా ఉందనుకోండి, ఎక్కడికక్కడ పేపర్‌లు అసలు ఒక చోట ఆర్గనైజ్డ్‌గా లేదనుకోండి, ఎలా వాళ్ళు మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ టాస్క్‌లు అంటే ఏంటంటే మనం తెలివితో కూడి చేసేటువంటి పనులు, బుర్ర ఉపయోగించి చేసేటువంటి పనులు ఎలా సమయానికి కంప్లీట్ అవుతాయి? సో, ఏంటి అంటే బయటున్నటువంటి ఆ ఫిజికల్‌గా మనం చూసే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి చెత్తా చెదారం మన మైండ్‌లో ఉన్నటువంటి చెత్తా చెదారంతో పోల్చవచ్చు. సో, ఎప్పుడు కూడా ఆఫీసెస్‌ని చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంచండి. అట్ ది సేమ్ టైమ్ ఒక బిజినెస్‌ని రన్ చేసేటప్పుడు మీరెప్పుడైనా కానీ ఒక ఫిలాసఫీని, ఒక పర్పస్‌ని ఉంచుకోండి. అదే హే హౌస్ యొక్క ఫిలాసఫీ ఏంటి అంటే, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించటము. ఆ అద్భుతమైన ప్రపంచం ఏంటి అంటే, వేర్ ఇట్ ఈస్ సేఫ్ టు లవ్ ఈచ్ అదర్. అది ఒక సేఫర్ ఎన్విరాన్మెంట్. ఏంటి ఒక చక్కటి సేఫర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి, అందులో ఒకరిని ఒకరు చక్కగా సంపూర్ణంగా ప్రేమించుకునేటువంటి ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే మన హే హౌస్ పబ్లికేషన్, బుక్ పబ్లికేషన్ హౌస్ యొక్క అంతిమ లక్ష్యము అని చెప్పి వాళ్ళు ఆ అంతిమ లక్ష్యాన్ని ఎప్పుడూ ఎంప్లాయీస్‌కి చెప్తూ అండ్ అలాగే డివైన్ ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క సహాయాన్ని కూడా అర్థిస్తూ అండ్ ఎప్పుడు కూడా ఆ పర్పస్ మీదనే మాత్రమే ఎందుకంటే ఆహ్, మోటో ఒకటుంటుంది గదా! ఒక ఇప్పుడు ప్రతి కంపెనీకి ఒక మోటో ఉంటదనమాట. అంటే ఈ పర్పస్ మీద మేము ఈ కంపెనీని రన్ చేస్తున్నాం. ఇది మా పర్పస్ అని చెప్పేసి ఉంటుంది కదా! సో, ఎప్పుడైతే ఒక పర్పస్‌తో అందరూ ఎంప్లాయీస్ కూడా అదే కామన్ పర్పస్‌తో వర్క్ చేసినప్పుడు, ఎప్పుడు అయితే గనక మనం ఎప్పుడు ఒక మంచి అఫర్మేషన్స్ చెప్తూ, మనం చక్కటి బుద్ధి కలిగి ఉండి, అండ్ ఎప్పుడు కూడా ఏంటి అంటే, దేవుడా చక్కటి మాకు సన్మార్గాన్ని చూపించు. చక్కటి బుక్స్ పబ్లికేషన్ అయ్యేలాగా చూడు అని చెప్పి ఎప్పుడైతే యాక్చువల్‌గా ఎప్పుడైతే లూయిస్ సే గారు అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారో, చాలా 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 గొప్ప అవకాశాలు వాళ్ళ ఒళ్ళో పడినట్టు అవ్వేవట. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట లూయిసే గారు. ఐ సీ మెనీ బిజినెసెస్ బిగినింగ్ టు చేంజ్. దేర్ విల్ కమ్ ఎ టైమ్ వెన్ బిజినెసెస్ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ యూజింగ్ ద ఓల్డ్ వేస్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. వన్ డే we will all know that there is plenty for everyone, that we bless and prosper each other. Companies can begin to shift their priorities and make it a greater place for the workers to express themselves and have their products and services benefit the planet in general. సో ఏంటి అంటే సారీ. సో ఏంటి అంటే నేను ఈ రోజుల్లో చూస్తున్నాను కొన్ని కొన్ని బిజినెసెస్ చాలా చక్కగా మార్పులు చెందుతున్నాయి. అండ్ తప్పకుండా ఒకానొక సమయం వస్తుంది. అదేంటి అంటే ఆ ఓల్డ్ వే ఆఫ్ బిజినెస్ స్టైల్ అనేది అందరూ మార్చుకుంటారు. ఇదివరకేంటి ఓకే. ఆపోజిట్‌గా ఒక పచారీ కొట్టుందనుకోండి. ఇద్దరు పచారీ కొట్లు 2 ఆపోజిట్‌గా రన్ చేస్తున్నాడనుకోండి. వీడింకా రూపాయికి తగ్గిచ్చేసి, నేను వాడిని ఎలాగైనా పడగొట్టేయాలి, దించేయాలి. ఓ రూపాయికి తక్కువకే నేను సరుకులిస్తాను అని చెప్పేసి, సో, అట్లా ఒక కాంపిటీషన్‌తో ఏంటి అంటే ఒక కాన్‌ఫ్లిక్ట్‌తో పక్కనోడిని పడగొట్టేయాలనో, పక్కన వాడిని చెడగొట్టేయాలనో, ఇటువంటి ఉద్దేశాలతో రన్ చేసే బిజినెస్ యొక్క ఐడియాలజీస్ అన్నీ పోతున్నాయి. ఖచ్చితంగా రాను రాను ఏంటి అంటే ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి ఏంటి అంటే, ఆ యూనివర్స్ అందరికీ సమృద్ధిని ఇవ్వడానికి తను సిద్ధంగా ఉంది. అండ్ అందరికీ కూడా ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పక్కనోడు తగ్గితేనే నేను పెరుగుతాను అన్న ఐడియాలజీని తీసేయండి అని చెప్తున్నారనమాట. అండ్ కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క ప్రయారిటీస్‌ని షిఫ్ట్ చేసుకోవాలి. ఎలాగా? వర్కర్స్‌కి చాలా చక్కటి అవకాశాలనిస్తూ, వాళ్ళ యొక్క క్రియేటివిటీని, వాళ్ళ యొక్క టాలెంట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి చక్కటి ఎన్విరాన్మెంట్‌ని వాళ్ళకి కల్పించగలగాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు అందించేటువంటి ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఇన్ జనరల్ ఈ ప్లానెట్ మొత్తానికి చాలా ఉపయోగపడే విధంగా ఇప్పుడు చూడండి నేను మొన్న యాక్చువల్‌గా యూట్యూబ్‌లో చూసాననమాట. ఒకళ్ళు కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు. అదేంటి తెలుసా? ఆ బొమ్మలు చెక్క బొమ్మల్లా ఉన్నాయి చూడ్డానికి. కానీ అవట ఉసిరితోనూ అట్ ది సేమ్ టైమ్ పసుపుతో తయారు చేసిన బొమ్మలట. అవి చిన్న పిల్లల కోసం. ఇప్పుడు చిన్న పిల్లలేంటంటే ప్లాస్టిక్ బొమ్మలు, ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా! వాళ్ళేం చేస్తుంటారు చిన్న చిన్న పసిపిల్లలు, ఆళ్ళు బొమ్మలు తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలు తీసి నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ సెలైవా యాక్చువల్‌గా ఏంటి? సెలైవా చాలా మోస్ట్ పవర్‌ఫుల్ అండి మన సెలైవా. అందులో బోలెడన్ని ఎంజైమ్స్ ఉంటాయి గదా! సో, ఆ ఎంజైమ్స్ అంటే ఆ ప్లాస్టిక్‌లో ఉన్న కొన్ని కెమికల్స్‌ని బ్రేక్ డౌన్ చేసి, తెలియకుండానే ఆ పసిబిడ్డలు యాక్చువల్‌గా
ఆ ప్లాస్టిక్ బొమ్మల్లో ఉన్న కొన్ని కెమికల్స్‌ని వాళ్ళు మింగుతున్నారట. దానివల్ల ఎన్నో చాలా హానికరమే గదా! తప్పకుండా కెమికల్స్ అన్నవి. సో, ఏంటి అంటే ఆ సదుద్దేశంతో వాళ్ళు ఉసిరికాయతోనును పసుపుతో అటండి ఆ బొమ్మల పేరు కూడా ఏదో ఉంది. నేను మర్చిపోయాననమాట. అసలు భలే అనిపించింది. ఎంత బాగున్నాయో తెలుసా? అవి మన కొండపల్లి బొమ్మల్లాగున్నాయన్నమాట. చిన్న చిన్న గురుగులు అనుకునేవాళ్ళం గుర్తుందా మీకు? మన చిన్నప్పుడుండేవి. ఆ గురుగుల్లాగా భలే ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో ఆ బొమ్మలు కూడా చూడ్డానికి. ఇవివ్వండి గిఫ్ట్‌ల కింద మీరు పిల్లలకి అని జెప్పి. సో, ఇప్పుడేంటంటే రాను రాను కంపెనీస్ కూడా ఏంటి అంటే, ఈ ప్లానెట్‌కి, ఈ మదర్ ఎర్త్‌కి ఏది మంచి జరుగుతుందో అటువంటి సర్వీసెస్ అండ్ అటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసే విధంగా మీరు తయారవ్వండి. ఇప్పుడు ఎంతోమంది గూడా ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ అగ్రికల్చర్ నుంచి అందరూ కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి. ఇవి చాలా మంది గూడా రైతులు మారుతున్నారు గూడా. సో, ఏంటి అంటే ఆ విధంగా మార్పులు కూడా చేసుకోండి బిజినెసెస్‌లో అని చెప్పేసి అంటున్నారనమాట. పీపుల్ వాంట్ టు గెట్ మోర్ ఔట్ ఆఫ్ ద వర్క్ దెన్ జస్ట్ ద పే చెక్. దే వాంట్ టు కంట్రిబ్యూట్ టు ద వరల్డ్ అండ్ ఫీల్ ఫుల్‌ఫిల్డ్. ఇన్ ద ఫ్యూచర్ ద ఎబిలిటీ టు డూ గుడ్ ఆన్ ఎ గ్లోబల్ లెవెల్ విల్ ఓవర్‌షాడో ద నీడ్ ఫర్ మెటీరియలిజం. సో, ఏంటి అంటే ఆహ్, ఈ మధ్య యాక్చువల్‌గా కొంతమంది కూడా ఏంటి అంటే చాలా చాలా మంది ఏంటి అంటే ఎలా ఎలా అనుకుంటున్నారంటే కేవలం నాకు డబ్బులు ఒక్కటే కాదు. కేవలం ఇప్పుడు చూడండి కొన్ని సార్లు ఏంటంటే కొన్ని జాబ్స్ చేస్తుంటే మనకి చాలా మంచి పే వస్తది. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. ఏం చేస్తున్నాం రోజు ఒకటే బోరింగ్ పని చేస్తున్నా గాని ఒకానొక సమయానికి మనకి చిరాకొచ్చేస్తదనమాట అసల. ఏం చేస్తున్నాం మనం? రోజు ఇదే పని. అసలు ఇందులో ఒక క్రియేటివిటీ ఉండదు. ఎప్పుడు టాలెంట్ ఉండదు. ఏదో ఒక మూస పద్ధతిలో ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. సో, ఏంటి అంటే ఆహ్, ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఏంటి అంటే కేవలం పే చెక్ మాత్రమే కాదు. వాళ్ళేంటి అంటే ఎంతోమంది ఈ ప్రపంచానికి నేనేం చేయాలి? లేదు అంటే గనక నన్ను నేను హ్యాపీగా ఎప్పుడు కూడా నా క్రియేటివిటీ, నా టాలెంట్ ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతూ, నాకొక సేఫర్ అండ్ మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటే గనక ఎంత ఫుల్‌ఫిల్లింగ్‌గా, ఎంత సంతృప్తిగా మనకనిపిస్తది. ఆ సంతృప్తి కోసం ఈ రోజున చాలా మంది ఎంప్లాయీస్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ యొక్క ఇంపాక్ట్‌ని, వాళ్ళకున్నటువంటి టాలెంట్‌ని ఈ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడేలా చెయ్యాలి అని ఎంతోమంది చాలా ఉత్సుకతతో ఉన్నారు. సో, ఏంటి అంటే ఆహ్, ఎప్పుడైతే గనక ఒక చక్కటి సదుద్దేశంతో మీరు ఒక బిజినెస్‌ని గనక రన్ చేస్తే ఏంటి అంటే, ఈ ఎంతసేపు మెటీరియలిజం అంటే ఏంటి? ఎంతసేపు డబ్బులు, దాంతో వచ్చేటువంటి గిఫ్ట్‌లు, దాంతో వచ్చేటువంటి బోనస్‌లు, దాంతో వచ్చేటువంటి పర్క్స్ వీటన్నిటిని కూడా ఇది ఎప్పుడైతే ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎప్పుడైతే మనం ఒక పెద్ద కార్యం కోసం మనం పనిచేస్తున్నామో, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎప్పుడైతే నిజంగా మనకొస్తుందో, ఈ మెటీరియలిజం అనేది చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ ఓవర్ షాడో చేస్తుంది. అంటే దాన్ని అధిగమించి దాన్ని అంటే దానికి మించిందయిపోతుంది. ఈ డబ్బుల కంటే కూడా మించిందయిపోతుంది ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చెప్తున్నారనమాట లూయిసే గారు. సో, ఇక్కడితో యాక్చువల్‌గా ద ఫైనాన్షియల్ యాస్పెక్ట్ మన వర్క్ కొలీగ్స్ తర్వాత బిజినెసెస్ ఎలా రన్ చేయాలి అన్న ఈ కంప్లీట్ యాస్పెక్ట్స్‌ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట లూయిసే గారు. జస్ట్ స్టాప్ రికార్డింగ్.